కాదు ఈ రోజుల్లో. భౌతికమైనటువంటి ఆశ అనేటువంటిది నీ అవసరం నిమిత్తమే, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకవేళ నేను మాట చెప్తున్నాను, ఒక వాహనం నీకు ఇచ్చిన నీ అవసరం నిమిత్తమే, ఒక గృహం నీకు ఇచ్చిన నీ అవసరం నిమిత్తమే. ఎంతకాలం అని జీవిస్తాం మనం ఈ లోకంలో ఎన్ని పెట్టుకున్నాం? బైబిల్ గ్రంథం చెప్తుంది, జీవమే పాటిది, ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటిది కాదా? మూన్నాళ్ళ జీవితం లాంటిది కాదా? గడ్డి పువ్వు లాంటిది కాదా? జీవించినంత కాలము కూడా దేవుని వాక్యాన్ని మనలో ఎదిగించుకోవడానికి మనం ఏం చేయాలంటే జీవింప చేయాలి. కానీ వ్యామోహములు, ధనాన్ని, లేదంటే పదవిని, అర్హతలను, లేదా స్వస్థతలను, లేదంటే అనేకమైనటువంటి గొప్ప కార్యాలను ఆశించి మనం ఏం చేస్తామంటే దేవుని మందిరానికి అడుగు పెడతాం. దేవుని బిడ్డలారా, అవన్నీ దేవునికి ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడం. నీ బ్రతుకును బట్టి నీకు ఏది అవసరమో అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. పరసంబంధమైన ఈవులన్నీ తండ్రి అయిన జ్యోతిర్మయుడు